The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. సో ఇప్పుడు ఐ మీన్ 22 కేజెస్ లాస్ట్ అదే కోల్పోయాను అన్నారు. ఎలా సాధ్యమైంది ఏమన్నా కొంచెం చెప్తారా? అంటే 22 కేజెస్ ఓడిపోవడం అది ఎవ్వరు ఓడిపోయినా ఎవరు కోల్పోయినా మంచిదే డార్లింగ్. సో నేను కంప్లీట్ గా కీటో అంటారు, కీటో డైట్ లాగా చేయట్లేదు, కానీ స్టాప్డ్ కార్బ్స్ బ్రో. కంప్లీట్ గా కార్బ్స్ తిన్ను నేను. ఎందుకు తినను అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ కరగాలి అంటే డెప్రిషియేట్లో ఉండాలి, డెప్రిషియేట్. సో ఐ స్టాప్డ్ హ్యావింగ్ రైస్, మైదా, బ్రెడ్స్, ఇవన్నీ ఓన్లీ ప్రోటీన్, చికెన్, ఎగ్స్, ఫిష్ అండ్ ఫైబర్, ఇంకా వెజిటేబుల్స్, అంతే తప్ప ఇస్ కంప్లీట్లీ ఇంకా వర్కౌట్ బ్రో. అండ్ అందరూ జిమ్కి వెళ్ళగానే తగ్గిపోతామంటే కాదు, అది 40% బ్రో, అది 30%. 70% అంతా కిచెనే, మనం ఏం తింటాము. అండ్ రెస్ట్, ఎంత రెస్ట్ ఇస్తే బాడీకి అంత రికవర్ అవుతూ ఉంటాం మనం. సో సో ఇప్పుడు కుమారి 21F కట్ చేస్తే తర్వాత మళ్ళీ మీరే లీడ్, మీరు హెబా పటేల్ గారు, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఏమనిపించింది అప్పుడు మిమ్మల్ని మళ్ళీ మీరే హీరో, ఆవిడ హీరోయిన్ అన్నప్పుడు? అంటే చాలా ఎక్సైటింగ్గా ఉండే బ్రో. ఎందుకంటే ఒకటి మార్కెట్ వాల్యూ ఉంటుంది, ఒక హిట్ కాంబినేషన్ వస్తున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఉంటుంది. అండ్ అందులో నేను తన నెగిటివ్ రోల్ ఎప్పుడు చూసినా తను ఇరిటేటెడ్గా నా మీద ఫేస్ పెట్టి చూసేది. ఇందులో తను నన్ను ప్రేమించే రోల్. సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, మజా వస్తుంది. అండ్ ఆల్రెడీ ఆ ఫ్రెండ్, అమ్మాయికి ఎలా అంటే నవీన్ చాలా క్లోజ్ బేసిక్గా హెబ్బాకి, కానీ ఇంకా ఎంతో అంత తెలిసిన అమ్మాయి. అండ్ వీ జెల్డ్ టుగెదర్ ఆన్ ద సెట్. సో సడన్గా ఒక కొత్త అమ్మాయితో చేయడం కన్నా ఆల్రెడీ హెబ్బానే కాబట్టి ఐ వాస్ మోర్ కంఫర్టబుల్. ఎందుకంటే అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. సడన్గా కొత్త అమ్మాయితో కొంచెం ఇబ్బంది అయ్యేది నాకు ఇమ్మీడియట్గా, ఎంత ఆర్టిస్ట్ అయినా కొంచెం అనేది ఉంటుంది కదా. సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ దాట్ వే. సో బిగ్ బాస్ గురించి ఒకటి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ కి ముందు కూడా మీరు ఇలాగే మాట్లాడుతున్నారు అంటే లేదు, బేసికల్లీ థింగ్ ఏంటంటే మీరు ముందు నుంచి కూడా తెలుసున్న వాళ్ళందరూ కూడా ఏమంటారంటే మీరు చాలా పద్ధతిగా డార్లింగ్ అని చాలా బాగా మాట్లాడతారు ఎవరితో అయినా. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ లోపల ఉన్న వాళ్ళు, ఈ డార్లింగ్ బయట అలా ఉన్నారు, లోపల అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మార్క్ వేశారు, సేఫ్ గేమ్ ఆడేసావు అందుకే నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు అని చెప్పి, బలవంతంగా గొడవలు పెట్టుకోవాలన్నట్టు మీరేమో మధ్యలో వచ్చేసారు. అంటే ఏంటి నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగానే హెల్త్ ఇష్యూయా, కొంచెం మైండ్లో ఈ థాట్ కూడా ఉందా ఇలాంటి? అంటే అలాంటి థాట్స్ ఎవడెళ్తాడు బ్రో? నీకు నెలకు ఒక వారానికి లక్షలో డబ్బులు పడుతున్నప్పుడు ఎవడన్నా ఇంకో వారం ఉండాలనుకుంటాడు, కానీ నేను వెళ్ళిపోదాం ఇది సేఫ్ అని వెళ్తారా? నాకు అంటే కొన్ని మెంటల్ గా కూడా కొన్ని బ్యాలెన్స్ చేయలేము. అందరూ ఏంటి సేఫ్ గేమ్ ఆడుతున్నాం, కొంచెం ఫైట్ చేయండి. మనం తడిచిపోయాక నిండా మునిగాక చలేంటి అని కదా, అలా అక్కడికి వెళ్ళాక అన్ని మాటలు పడ్డాక నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటావా? మాటలు పడి ఏముందులే పిరికొల్లా వచ్చాను. నేను ఆ టైపే కాదు. అండ్ నాకు నిజంగా మా సీజన్లో ఉన్న వాళ్ళనే అడగండి, నాకు ట్యాబ్లెట్లే ఇవ్వలేదు ఫస్ట్ వీక్లో. నాకు ఆ ప్రాబ్లం అగ్రివేట్ అవ్వడానికి రీజన్ వాళ్ళే. సో ఇంకా దాని గురించి ఎన్ని రోజులు మాట్లాడదాం, వేస్ట్, అది అయిపోయింది అది. అండ్ అలా అయితే నేను వెళ్ళేవాడిని కాదు బ్రో. అంతకుముందు 3 సీజన్లు చూసాం బిగ్ బాస్, అన్ని చూసాం, ఏమవుతుందో తెలుసు, తిడతారని తెలుసు, అన్నీ తెలిసి వెళ్ళి లేదు ఇన్ని వారాలు నేను వచ్చేస్తాను ఎవ్వడు వెళ్ళదు బ్రో. వెళ్తే ఇప్పుడు చూడు, నువ్వు అడుగుతున్నావు, నాకు అడిగించుకోవాలని వచ్చేస్తానని, అవునా కదా? ఎప్పుడు రాడు. అంటే మీ మంచితనం ఏమన్నా కొంచెం మిమ్మల్ని, మీ మనసుని ఏమన్నా నొప్పించి ఇక్కడ మనం సెట్ అవ్వాలి అంటే నువ్వు చాలా మంచిగా దాన్ని మాట్లాడుతున్నావు కానీ అంత లేదు బ్రో. ఇప్పుడు మంచి చెడు అనేది అందరిలో ఉంటుంది, దాన్ని ఏ రేషియో ఎక్కడ అవసరమో అంత వాడాలి మనం. కొన్ని చోట్ల చెడు కూడా మంచిగా చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను నీకు ఒక మంచి మాట చెప్తున్నా, నేను గట్టిగా చెప్పాలి మంచి మాట అయితే, నేను తిట్టైనా చెప్పాలి, కొట్టైనా చెప్పాలి. ఎందుకంటే నాకు మంచి అని తెలుసు, నేను నీకు మంచి చేస్తున్నాను అనేది నేను గట్టిగానే చెప్పేస్తాను. ఎంత గట్టిగా నువ్వు హర్ట్ అయినా సరే నేను చెప్తా అది మంచి మాట అన్నప్పుడు. అలాంటప్పుడు నేను నీకు చెడు చేస్తున్నట్టే ఆ టైంలో నీకు టైమింగ్ ఏమనిపిస్తుంది, వీడేంది ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాను నాతో అని. కానీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది నాకు మంచి చేశాడని. సో అలా ఆ టైం బీయింగ్ చెడు చేయడం నేను అస్సలు వెనక్కి వెళ్ళను బ్రో. నేను చేసింది నీకు మంచి అయితే నేను చెప్పేస్తా, మీరు చేసిన తప్పని మొహమే చెప్పేస్తా. ఐ డోంట్ అంటే ఇంకెందుకు బ్రో ఉండేదే కొన్ని రోజులు, రోజు నటించి ఏం పోతాం మనం, ఎలాగో నాకు డబ్బులు ఇస్తున్నాను నటించడానికి, ప్రతి చోట అవసరం లేదు కదా. సో అది మంచితనం వల్ల అయితే కాదు, నాకు ఐ రియలీ సఫర్డ్ బ్రో. లాస్ట్ మీరు చూసారు కదా, ఇలా అయిపోయి సన్నగా అయిపోయాను. నన్ను తీసుకెళ్ళి స్టార్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మేనేజ్మెంట్ని అడగండి ఎందుకు మరి స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను నటిస్తూ ఉంటే. అంటే డాక్టర్లు పిచ్చోళ్ళ, ఎవరి పిచ్చో? నన్ను రెగ్యులర్గా నాకు చెకప్ ఉండేది, ఎవరు పిచ్చోళ్ళు అక్కడ? సో
యా. సో ఇప్పుడు ఈ గ్రౌండెడ్ నేచర్ ఉంది కదా మీకు, ఎప్పటి నుంచో ఉంది, సెట్స్లో కావచ్చు, ఎవరినైనా చిన్న చిన్న వాళ్ళని కూడా పలకరిస్తూ ఉంటారు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మీరు ఎర్లీ డేస్లో, మీరు చిన్నతనంలో ఫాదర్ మదర్ కూడా ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్స్, ఇవన్నిటి నుంచి వచ్చిందా? డార్లింగ్ ఇప్పుడు మా మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పుడు 100 రూపీస్కి ఒక ఇంట్లో సర్వెంట్లా వర్క్ చేసేవాళ్ళు బ్రో. నేను వాళ్ళకి ఏమైనా సరుకులు కావాలంటే నాకు చిట్టి రాసిస్తే నేను వెళ్ళి తెచ్చేవాడిని. మా నాన్న ఫెన్సింగ్ పనులు చేశారు, ఆటో నడిపించారు, ఐరన్ షాప్ నడిపించారు, ఏ పని వస్తే చేశారు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు. నేను మా నాన్న ఫెన్సింగ్ కూడా వేసాను. మా అక్క కూడా ఇంట్లో పని చేసేది. మా టీచర్ వాళ్ళ ఇంట్లోనే మా అక్క సర్వెంట్లా చేసేది, తను చదువు కంటిన్యూ చేయడానికి. మా అక్క చాలా బాగా చదువుతారు. ఫస్ట్ మా నాన్న మధ్యలో ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేక చదువు మానిపించేద్దామంటే, ఎందుకు మానిపిస్తావు అది ఇదనని ఇంకా తనకు తానే సపోర్ట్ చేసుకుని. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే డార్లింగ్, మనందరం ఒక పని గురించే వచ్చాం బ్రో భూమి మీదకి. అందరం ఒక పని మీద వచ్చాం. దేవుడి దయ వల్ల పొజిషన్స్ అటు ఇటుగా కొంచెం మారిండొచ్చు, కానీ మనిషి మారలేక. సో హాయ్ హలో అని పేరు పెట్టి పలకరించి వెళ్ళిపోవడంలో మనం మళ్ళీ కలుస్తాం లేదో తెలియదు దర్శన్. నేను నీతో ఉండే 5 నిమిషాలు 10 నిమిషాల్లో నేను బాగుంటే నాకు ఏం పోద్ది సొమ్ము, ఏమైనా అరిగిపోతానా నేను? నా బ్యాంక్లో డబ్బులు పోతాయా నీతో మాట్లాడినంతసేపులో? సో దట్స్ వాట్ ఐ థింక్. అండ్ నేను నా స్వార్థం ఏంటంటే, నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే నా వర్క్ బాగా అవుతుంది అని నేను చాలా బిలీవ్ చేస్తాను. నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళతో నేను బాగా మాట్లాడుకున్నాను, హాయ్ హలో చెప్పానంటే అందరూ అరే మన అనే ఫీలింగ్ వస్తుంది చూడు. నేను హెబ్బాతో అన్నాను కదా, నాకు తనే ఆల్రెడీ తెలుసు అందుకే నాకు వర్క్ ఈజీ అయిపోయింది అని. సేమ్ థింగ్. సో అక్వైంటెన్స్ వచ్చిందంటే మనకి ఈజీ అయిపోతుంది బ్రో వర్క్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, రేపు ఇంకొక 10 years అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రీ రిలీజ్ అనే కాన్సెప్ట్ వచ్చి కుమారి 21F మళ్ళీ రీ రిలీజ్ అవ్వచ్చు. మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్ కుమారి 21F కన్నా? నాకు దేవుడు ఇంత ఎందుకు ప్రేమించాడని గుర్తొస్తుంది. ఎందుకు అంటే దేవి గారు మ్యూజిక్, సుకుమార్ గారు ఫస్ట్ టైం ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయినా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాని తర్వాత రత్నవేల్ గారు, నేను అంటే అంత పెద్ద డైరెక్టర్తో మ్యూజిక్ కెమెరామెన్తో నేను మళ్ళీ వర్క్ చేయగలుగుతానా లేదా అని నాకు తెలియదు. ఆ చిన్న వయసులో నాకు ఇచ్చిన అదృష్టం అది. సో రాజమౌళి గారితో వర్క్ చేశారు, ఇప్పుడు ఆయన లెవెల్ వేరు, పాన్ వరల్డ్ గేట్స్ ఓపెన్ చేశారు ఆల్మోస్ట్. ఆయన గురించి ఎవరైనా ఇండియాలో ఏ మేకర్ అయినా ఏ హీరో అయినా నీకు ఎవరు డ్రీమ్ ఎవరితో కొలాబరేట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆయన పేరే చెప్తున్నారు. సో అలాంటి ఆయనతో మీరు ఎర్లీ డేస్లో వర్క్ చేసేసారు. ఈగ సినిమా కూడా మీకు బయట స్ట్రీమ్ చేసిన బయట స్క్రీనింగ్ వేసినప్పుడు హాలీవుడ్లో అందరూ కూడా అరిచారు స్క్రీనింగ్లో అంతా కూడా. మీకు మంచి డేస్ అయితే దొరికింది. ఏంటి ఆయన మేకింగ్లో ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పగలరా మీరు? బికాస్ మీకు మెగాఫోన్ పెట్టుకుని ఆయన టీచ్ చేసి చెప్పి ఈ సీన్ ఇలా చేయి, ఈ సీన్ ఇలా చేయని చెప్పారు. ఎవరైనా ప్యాషన్ ఉంటే పైకి వస్తారు బ్రో. ఒక వర్క్ చేయాలి ఆయనకు ఆ వర్క్ మీద తప్ప ఇంకోటి ఫోకస్ ఉండదు. అడ్డమైన వాటి గురించి ఆలోచించరు, ఎవరినైనా కిందకి లాగుదామని అస్సలు ఆలోచించరు. సో అలాంటప్పుడు పైకి వస్తారు బ్రో లైఫ్లో. మీకు మ్యాజిక్ ఆయన మేకింగ్ లేదన్నా కొంచెం మ్యాజిక్. ఇప్పుడు డార్లింగ్ ఇప్పుడు ఈ సెట్ ఉంది, ఇవి ఇలా ఎలా పడితే అలా ఉన్నాయి, అలా ఆయనకి ఇష్టం ఉండదు. he'll make sure ఆయన చేసే 5 నిమిషాల వరకైనా he'll make sure he'll do it in the best way. That's what I saw. నాకున్న దాంట్లో నాకున్న చిన్న బ్రెయిన్ అంటే ఆయన చాలా పెద్ద మేధావి. నేను అర్థం చేసుకున్న దాంట్లో ఆయన దేంట్లో కాంప్రమైజ్ అవ్వకపోతేనే పైకి వస్తుంది లైఫ్లో, అంతే. సో ఈవెన్ ఏగా సినిమా చేసినప్పుడు నాని గారు కూడా స్టార్డమ్ లేదు అంత, బికాస్ ఆ రోల్ కూడా ఆల్మోస్ట్ ఒక 15 minutes ఆయనకు ఆల్రెడీ హిట్స్ ఉన్నాయి బ్రో. ఆయన సినిమాలు ఆయనకు ఉన్నాయి, స్టార్డమ్ లేదు అంటే అది మనం స్టార్ అని నేచురల్ స్టార్ అని. మీ దృష్టిలో, నా దృష్టిలో అయితే ఆల్రెడీ స్టార్ చెప్పారు. అదే ఇప్పుడు ఆ 15 minutes రోల్ కాబట్టి ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆయన నాకు తెలిసి వినిపించలేదేమో మేబీ. ఆ నెరేషన్ 15 minutes ఉంటారు కదా, తర్వాత అంతా ఏగేమే ఉంటుంది సినిమా అంతా. నానిగారు చనిపోయిన తర్వాత. సో అప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? బికాజ్ ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఆ స్టేట్మెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. నేను మీకు దూరం నుంచి అదే ఒక ఇటుకలా కనిపిస్తున్నాను, నేను ఆ ఇటుక పేరుస్తున్నాను, దూరం నుంచి చూస్తే మీకు ఒక గోడ కనిపిస్తుంది ఒక రోజు, ఎవ్వడో బద్దలు కొట్టలేడు, ఏ బుల్డోజర్ బద్దలు కొట్టలేదు అని చెప్పి. నిజంగా ఈ రోజు అలాగే కనిపిస్తుంది. ఆయన ప్రొడక్షన్ హౌస్లు రెండు బ్యానర్స్ ఇవన్నీ చేసుకోవడం. మీకు ఆ రోజుల్లో ఏమనిపించింది ఆయన డెడికేషన్ గురించి, ఆయన యాక్టింగ్ లో? అంటే తెలిసిపోతుంది, మహానటి సావిత్రి గారికి సహజ నటి అని పేరు ఉంది, అంటే న్యాచురల్. అలాంటి పేరు ఆయనకి ఆడియన్స్ ఇచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత ప్రేమించారు, ఎంత ఓన్ చేసుకున్నారని. అలా ఎవరిని ఓన్ చేసుకున్నా అంతే డార్లింగ్. ఇప్పుడు వాళ్ళు అంత బిరుదిచ్చారంటేనే ఈయన ఒక మనవాడు, మావాడు, న్యాచురల్ బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు, అంటే మన అని యాక్సెప్ట్ చేశారు. సో మన అని యాక్సెప్ట్ చేస్తే జనాలు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు. అండ్ ఆయన అంటే హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు కొత్త డైరెక్టర్స్, ఆయన అందరు కొత్త డైరెక్టర్స్ ఆయన వర్క్ చేసిన వాళ్ళందరూ. అమేజింగ్, వెరీ గుడ్ టు సీ దాట్.
సో ర్యాపర్స్ బూమ్ నడిచింది ఒకప్పుడు. ఈవెన్ ఆ ర్యాప్ని అంత ఐ మీన్ ఆడియన్ అంత ఓన్ చేసుకోలేకపోయి ఉంటే మీకు కూడా కొంచెం అంత ఆధారం దక్కేది కాదు. కరెక్ట్గా ఓన్ చేసుకున్నారు, మీ టాలెంట్ ఏంటో బయట షోకేస్ అయ్యింది, వెంటనే ఓన్ చేసుకున్నారు. నోయల్ ర్యాపర్ అనగానే నోయల్ ఆ టైంలో, తర్వాత యాక్టర్ అయ్యారు, ఈ రోజు ఈ స్టేజ్ దాకా వచ్చారు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ జనరేషన్ చూస్తుంటే, ఇంకా ర్యాపర్స్ ఇంకా కొత్త వాళ్ళు మీ కళ్ళ ఎదురుగుండా చిన్న చిన్న వాళ్ళు వస్తున్నారు యూట్యూబ్లో కావచ్చు. దానికి ఇప్పుడు టాలెంట్ ఎవరికి ఎప్పుడు ఏ టైంలో హెల్ప్ అవుద్దో చెప్పలేము. లైక్ ఇప్పుడు హనుమాన్ కైండ్ అన్న ఒక అతను ఉన్నాడు, ఆయన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు, సాంగ్స్ పెద్ద హిట్స్ అవుతున్నాయి. సో అది కన్సిస్టెన్సీ డార్లింగ్. ఇప్పుడు నేను సినిమాలు అని చెప్పి నేను డైవర్ట్ అయ్యి ఇటు రాకపోతే ర్యాప్లో నా కెరియర్ కూడా బాగుండేది. కానీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకనే నేను దాని మీద 100% ఫోకస్ చేయలేకపోయా. బట్ ఐ ఫీల్ గుడ్, ఎందుకంటే ర్యాప్ సీన్ ఇంత ఇవాల్వ్ అవ్వడం ఇక్కడ బెంగళూరులో బాగుంటుంది, బాంబేలో అయితే నెక్స్ట్ లెవెల్, క్రోర్స్లో చార్జ్ చేస్తున్నారు వాళ్ళు ఒక షో చేయడానికి. మన దగ్గర కూడా అది ఇవాల్వ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకు అవ్వదు బ్రో, తెలుగు వాళ్ళు కూడా అలా చేయాలి, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆస్కర్కి వెళ్ళినప్పుడు ఇండియన్ ఫిల్మ్ అని అన్నారు బ్రో, మన ర్యాప్లో కూడా ఇవాల్వ్ అవుతే అరే మన తెలుగు వాడని గర్వంగా చెప్పుకుంటాం. సో డెఫినెట్లీ నేను ఇంకా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే 100% చేస్తాను. నేను అది కూడా పొట్టేల్ సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట నన్ను పాడమని అడుగుతుంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. యాజ్ అన్ యాక్టర్ నేను వెళ్ళినా వాళ్ళు నా మ్యూజిక్ అడుగుతున్నారు, మీరు పాట పాడండి అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అరే నేను ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు అని నాకు కొంచెం బాధ కూడా అనిపించింది. ఇమ్మీడియట్గా వచ్చి నా ఓన్ ఖర్చులతో నేను సాంగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ బ్రో, ఐ వాంట్ గెట్ బ్యాక్ టు మ్యూజిక్ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ టు డూ గుడ్ రోల్స్. అది. సో బేసికల్లీ మీరు డైలీ రొటీన్ పడుకునేటప్పుడు ఈ మ్యూజిక్ ఏమన్నా అనుబంధం ఉంటుందా? మ్యూజిక్ని పెన వేసుకుని పడుకుంటూ ఉంటారు అంటే వింటూనే నిద్ర పడుతుంది కొంతమందికి, లేచిన వెంటనే ఖచ్చితంగా ఒక ర్యాప్, ఒక సాంగ్, ఒక మ్యూజిక్ వినాలి, ఇలాంటి మూడ్ ఉంటుంది కదా చాలా మంది. అవును, డార్లింగ్ నాకు ఇష్టం. ఏమి వింటారు ఎక్కువగా? మీరు చేసిన మీ కంపోజిషన్ లోంచి వచ్చిన వాటిలో ఎక్కువగా విన్నది ఏంటి? మీరే కొంచెం మెస్మరైజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒక పాట మీద వర్క్ చేస్తున్నానంటే ఆ 2-3 నెలలు ఆ పాట రిలీజ్ అయ్యే వరకు బాగా వింటా. ఆ పాట రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అంత వినను. ఎందుకు తెలియదు డార్లింగ్, ఐ డోంట్ నో. ఎందుకంటే అంతవరకు ఏంటంటే దాని మీద ఏమైనా వర్క్ చేయొచ్చు, ఒక్కసారి వెళ్ళిపోయిందా ఇంకా మన చేతిలో ఏం లేదు. అందుకని ఇంకా దాని తర్వాత పెద్దగా వినను. నాకు ఎప్పుడన్నా మూడ్ వస్తే నా అన్ని సాంగ్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి పెట్టుకొని వింటా, మనం ఎలా చేసాము ఏంటి ఏమేం చేసాము అని చెప్పి వింటాను తప్ప ఐ కీప్ అ ట్రాక్. మొన్న F1లో OSTs చాలా బాగున్నాయి, ఇప్పుడు రెగ్యులర్ అవి వింటున్నా ఎక్కువ. సో తమిళ్లో క్రేజీ ర్యాప్స్ ఉంటాయి, సో హిప్ హాప్ అని కొట్టి తమిళ్, తెలుగు, హిందీ అలా వింటూ ఉంటా. అది. సో నా సాంగ్స్ అంటే ఇష్టం బ్రో, నాకు నా సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నా ఇష్టం కాబట్టి రిలీజ్ చేస్తాను, లేదంటే అలా ఉండేవి. బట్ అంత రిలీజ్ అయ్యాక చెప్తున్నా కదా, ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఒక్కోసారి అయితే సాంగ్ ఇంకా రేపు రిలీజ్ అవుతుందంటే 10 times 20 times 30 times విని ఇంకేమైనా చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉంటా. ఒకసారి రిలీజ్ అయిందా ఓకే. అది ఇప్పుడు ఈ ప్రమోషన్స్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా ఈ మీడియా ముందు కావచ్చు, ఎవరైనా ముందు కావచ్చు, ఎక్కువగా పాడిన ర్యాప్ ఏంటండి? అతిలి సతి ర్యాపే. ఎక్కడికి వెళ్ళినా ఒకసారి మళ్ళీ okay, rip it on now, break it down now, making the money to fake now, come on, sing it on now, break it down now, making the money to fake now, come on. Atili satai atili satai bad the beat, ripping the heat, the head, the sweat, the make you go crazy. He's mad, he's bad, he's making noise now, come on. Atili satai. సో సూపర్. సో బేసికల్లీ ఈ ర్యాప్ అనే పదం తెలియకముందే మీకు ఎవరండి ఈ ర్యాప్ అనే పదాన్ని పరిచయం చేసింది? బ్రో ఇప్పుడు నాకు ప్రభుదేవ గారు అంటే చాలా ఇష్టం బ్రో. ఆయన మూవీస్ అన్నీ చూసేవాడిని. సో ప్రేమికుడు, బేసిక్గా డాన్స్ అంటే ఇష్టం, సో అన్నీ ఫాలో అయ్యేవాడిని. లవ్ బర్డ్స్ అనే మూవీలో నో ప్రాబ్లం అనే ఫుల్ ఫ్లెజ్డ్ ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ వచ్చింది. Safisa Golomela Sonomana check back, no chat, which you can come via chat. In Madras of it, make the Sab, the bomb on Pachi, one at for ever chance. And Arindra Babu rap asala, Dripping the Goosebumps of China, a cinema just. I was so excited. Akkununchi I started asal enti rap enti appudu DD2 okate channel, andulone English songs వచ్చేవి, DD1 లో వచ్చేవి కాదు. అది కూడా దాని తర్వాత MTV ఒక 1 hour మాత్రమే ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చేవి. అలా ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్. చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఒక రకంగా రెహమాన్ గారు హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఫర్ దాట్ ర్యాప్. రెహమాన్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కిరవాణి సార్ మేడ్ మీ అ ర్యాపర్. ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే నేను అతిలి సతి పాడేవాడినే కాదు. అప్పుడు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఐ స్టార్టెడ్ రైటింగ్. అది డార్లింగ్.
యా సో ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్లో మీరు యాక్టింగ్ కెరియర్ గురించి మాట్లాడుతున్నారు, ఇన్ని ప్రాజెక్ట్స్లో మిమ్మల్ని ఇప్పటికీ కూడా మీకు కొంచెం ఛాలెంజింగ్గా అనిపించిన, ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది కదా ఆ రోజు అది ఛాలెంజింగ్గా ఫేస్ చేశాను, ఇప్పటికీ కొంచెం తలుచుకుంటే కొన్ని రోజులు అమ్మో చాలా కష్టపడ్డాను ఆ రోజుల్లో అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. చాలా కష్టపడ్డం కాదు డార్లింగ్, ఇప్పుడు మనం ఎప్పుడు ఫీల్ అవుతామంటే మన చేతిలో ఉండి కూడా బెస్ట్ చేయనప్పుడే. సో నేను రత్నవేల్ గారిని ఇంకొక టేక్ చేస్తాను సార్ అని అడగలేకపోయా భయానికి. ఓకే, కుమారి 20Fలో లోబో వచ్చి ఆ అమ్మాయి కుమారి కాదు, ఆ అమ్మాయి పేరు మీనా, బాంబేలో చూడు పోలీస్ స్టేషన్లో దొరికింది అని చెప్పి వీడియో చూపిస్తాను. నాకు స్మోకింగ్ అలవాట్లేదు, సో స్మోకింగ్ అలవాట్లేదు కాబట్టి నన్ను తిట్టారు సెట్లో. ఎందుకు అంటే అది ఇండైరెక్ట్ మోటివేషన్.